ఇది సామ్సంగ్ ట్యాబ్ S9. యాక్చువల్గా ట్యాబ్ లాంచ్ అయ్యి 2 years పైన అయిపోయింది. మరి ఇప్పుడు తీసుకొచ్చావు బ్రో అంటే యాక్చువల్గా ట్యాబ్ లాంచ్ అయినప్పుడు 70,000 రూపాయలు లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది అమెజాన్ దివాళీ సేల్స్ లో దాదాపు సగం రేటుకి వస్తుంది. బేస్ ప్రైస్ 40,000 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద 5,750 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీకు ఎఫెక్టివ్ గా 34,250 రూపీస్కి వస్తుంది. నేను కూడా అదే ప్రైస్కి కొన్నాను. ఒకవేళ మీరు ఈ సేల్లో 35,000 రూపీస్లో ఒక మంచి ట్యాబ్ కోసం చూస్తుంటే ఈ ట్యాబ్ మీకు అక్కడ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అసలు 35,000 రూపీస్లో వీళ్ళు ఈ ట్యాబ్లో ఏం ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇది 2 years బ్యాక్ మోడల్ కదా, ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ బాక్స్ ఇలా ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ S9. యాక్చువల్గా నాకు వచ్చిన యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ డేట్ September 2025 ఉంది. అంటే లాస్ట్ మంతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో బ్యాటరీ డికంపోజ్ అయిపోవడం ఇట్లాంటి భయాలు ఏం లేవు, బాగానే ఉంటుంది. బాక్స్ లో మనకి డైరెక్ట్ గా ట్యాబ్ ఇచ్చి ఉంటారు. అది పక్కన పెడితే మనకు ఒక S Pen కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి విషయం. అండ్ Type-C to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్యులేటర్ పిన్ ఉంటుంది అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. బాక్స్ లో చార్జర్ కానీ, కేస్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ ఏం అవ్వట్లేదు, మీరు సెపరేట్ కొనుక్కోవాలి. ఫస్ట్ ఈ ట్యాబ్ చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అనిపిస్తుంటుంది. అండ్ బాక్స్ లో ఇచ్చిన S Pen మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. డైరెక్ట్ గా అట్లా స్టిక్ చేసేయచ్చు. ఇది బై డైరెక్షన్. జస్ట్ అలా వదిలేసారంటే అదే స్టిక్ అయిపోద్ది. మీరు ఎలాగైనా అటు ఇటు ఎలాగైనా అతికిచ్చేయచ్చు. బట్ నాకు ఈ ట్యాబ్ కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. జస్ట్ ట్యాబ్ S Pen కలిపి దాదాపు 1 కిలో ఉంది వెయిట్, 500 grams ఉంది. అండ్ మీరు ఏదైనా కేసు కొనుక్కొని వేసారంటే ఈజీగా 800 grams, 750 నుంచి 800 grams దాకా వెయిట్ వెళ్ళిపోద్ది. చాలా బరువు ఉంటుంది. మీరు పడుకొని ఎక్కువసేపు మూవీస్ చూడాలంటే మాత్రం కొంచెం కష్టమే. నేను తీసుకుంది వైఫై మోడల్. దీనిలోనే వైఫై ప్లస్ 5G మోడల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అది తీసుకుంటే లోపల సిమ్ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. లేకపోతే ఓన్లీ మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. 1 TB వరకు మెమరీ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మెయిన్ గా అసలు ఈ ట్యాబ్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే చాలా బాగా అనిపించింది నాకు. ఇది 11 inch డిస్ప్లేతో వస్తుంది. 2K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ కూడా 2560x1660 ఉంటుంది. చాలా షార్ప్ డిస్ప్లే. ఈవెన్ కలర్స్ కూడా మీకు సామ్సంగ్ డిస్ప్లే గురించి కొత్తగా చెప్పక్కర్లా, చాలా వైబ్రెంట్ కలర్స్. మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నా ఇక ఈ వీడియోలో కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్ లైఫ్లో కళ్ళతో చూస్తున్నప్పుడు మాత్రం కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. మీకు అసలు డిస్ప్లే చూస్తుంటే ఇంకా అదే పట్టుకొని చూస్తారనమాట. నా దగ్గర ఎంతకన్నా పెద్ద మానిటర్ ఉంది. ఇప్పుడు నాకు ఏదైనా మూవీ చూడాలనిపిస్తే దానిలో చూడడం కన్నా దీనిలో చూడడం బెటర్ అనిపిస్తుంది. డిస్ప్లే చాలా చాలా బాగుంది. దాంతోపాటు 4 స్పీకర్స్తో వస్తుంది. పైన 2 స్పీకర్లు, కింద 2 స్పీకర్లు ఉంటాయి. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా లౌడ్ ఉంది. మీరు రూమ్ లో కూర్చొని ఏదైనా సినిమా చూస్తే మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత లౌడ్ సౌండ్ వస్తుంది. అండ్ మెయిన్ గా మనం అసలు ఒక ట్యాబ్ తీసుకునేది దేనికి, మల్టీ టాస్కింగ్ కోసం కదా. సో దీనిలో మల్టీ టాస్కింగ్ చాలా బాగా ఆటోమేట్ చేశారు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఇలా రీసెంట్ యాప్స్ లోకి వచ్చి మీకు ఏది కావాలో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా స్ప్లిట్ వస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ యాప్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎట్ టైం 2 యాప్స్ కానీ 3 యాప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేసుకొని ఏదైనా నోట్స్ తీసుకోవాలంటే ఈ మల్టీ టాస్కింగ్ దీనిలో చాలా బాగుంది. మెయిన్ గా ఈ S Pen, దీనిలో మాత్రం S Pen చాలా చాలా బాగుంది. జస్ట్ ఇలా S Pen రిమూవ్ చేస్తే ఇక్కడ మీకు పెన్ సింబల్ వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా నోట్స్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ట్యాబ్ లో గుడ్ లాక్ సపోర్ట్ కూడా ఉంది. మీకు చాలా సార్లు చెప్పాను, గుడ్ లాక్ లో చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి. మొత్తం దీనిలో కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పను, కానీ గుడ్ లాక్ లో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. పెంటాస్టిక్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని థీమ్స్ ఉంటాయి. డిఫాల్ట్, లైన్, సర్కిల్, రెట్రో, ఇట్లా కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇట్లా కింద మీకు ఏ యానిమేషన్ రావాలి, స్ట్రైట్ గా రావాలా, సర్కిల్ షేప్ లో రావాలా, రెట్రో షేప్ లో రావాలా, ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే బ్యాక్గ్రౌండ్ కి బ్రైట్నెస్, బ్లర్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పాయింటర్ దగ్గర మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్, బేసిక్, హార్ట్, క్రోకడైల్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు పెన్ ట్యాబ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పాయింటర్ అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగుంది. అండ్ ఇది ఎయిర్ కమాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అడ్వాన్స్ ఫీచర్స్ లో S Pen లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు ఎయిర్ యాక్షన్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఇది ఆన్ చేసుకుంటే ఇక్కడ మీరు ప్రెస్ అండ్ హోల్డ్ పెన్ బటన్ దగ్గర మీరు ఏదైనా టాస్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను కెమెరా సెలెక్ట్ చేస్తున్నా, జస్ట్ ఈ పెన్ లో ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా కెమెరా ఓపెన్ అవుతుంది. అండ్ కింద మీకు కొన్ని ఎయిర్ గెస్టర్స్ ఉంటాయి. ఇట్లా అంటే బ్యాక్ వెళ్ళొచ్చు, ఇట్లా కొన్ని గెస్టర్స్ ఉంటాయి. అండ్ ఎయిర్ గెస్టర్స్ అనేవి మీకు కొన్ని యాప్స్ లోనే పనిచేస్తాయి. ఇక్కడ కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మాత్రమే పనిచేస్తాయి. లైక్ గ్యాలరీలోకి వెళ్ళామంటే దానిలో ఏమేమి యాక్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తాను. గ్యాలరీలోకి వెళ్ళి సింగిల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్, సింగిల్ ట్యాప్ చేస్తుంటే నెక్స్ట్ ఫోటోకి వెళ్తుంటుంది. డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ఫోటోకి వస్తుంటుంది. సో ఇట్లా స్క్రీన్ టచ్ చేయకుండా ఈ పెన్ యూజ్ చేసి ఈ యాప్స్ లో మీరు కొన్ని టాస్క్లు అయితే చేసుకోవచ్చు. అండ్ నోట్స్ దగ్గరకు వస్తే దీనిలో సామ్సంగ్ నోట్స్ ఉంటుంది. మీకు వేరే థర్డ్ పార్టీ కూడా అవసరం లేదు. సామ్సంగ్ నోట్స్ లోకి వెళ్తే ఇక్కడే మీరు డ్రాయింగ్ వేసుకోవచ్చు. చాలా యాక్యురేట్ గా వస్తుంది. అసలు లేటెన్సీ అనేది 0 లేటెన్సీ. మీరు ఒక పేపర్ మీద రాసిన ఫీలింగ్ ఉంటుంది. యాక్యురసీ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీరు రాస్తున్నప్పుడు మీ ఫింగర్ టచ్ అయ్యి అక్కడ కూడా గీతలు ఏమైనా పడతా ఉంటే మాత్రం జస్ట్ ఇక్కడ 3 lines క్లిక్ చేసి ఇక్కడ ఫింగర్ డ్రాయింగ్ ని టర్న్ ఆఫ్ చేస్తే మీ ఫింగర్ ని డిటెక్ట్ చేయదు అనమాట. మీరంతా గీకినా కూడా అసలు డిటెక్ట్ చేయదు. ఓన్లీ పెన్ ని మాత్రం డిటెక్ట్ చేస్తుంది. సో మీరు ఈజీగా డ్రాయింగ్స్ కానీ ఏదైనా నోట్స్ తీసుకోవాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ప్రెషర్ యాక్యురసీ కూడా చాలా బాగుంది. మీరు ప్రెషర్ లైట్ గా ప్రెషర్ ఇస్తే కొంచెం సన్న గీతలు పడతాయి, గట్టిగా ప్రెషర్ చేస్తే లావు గీతలు పడతాయి. సో ప్రెషర్ యాక్యురసీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ కన్వర్టర్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైనా జస్ట్ రాస్తే చాలు అదే ఆటోమేటిక్ గా టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆటో ఫిక్స్ షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా సర్కిల్ గీసారు, అది సరిగ్గా రాలా, జస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సర్కిల్ గీసారంటే ఆటోమేటిక్ గా అదే షేప్ ని అడ్జస్ట్ చేస్తుంది. స్క్వేర్ వేసినా, రెక్టాంగిల్ వేసినా, ట్రయాంగిల్ వేసినా ఏదైనా సరే ఆటోమేటిక్ గా అదే
షేప్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు ఏదైనా బొమ్మలు గీసేటప్పుడు దానిలో ఎక్కువ సర్కిల్స్, స్క్వేర్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు మీరు అంత జాగ్రత్తగా గీయాల్సిన పనిలా జస్ట్ రఫ్ గా గీసినా కూడా చాలా బాగా ఆటో ఫిక్స్ చేస్తుంది. అండ్ దీనిలో మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ మ్యాథ్స్ సాల్వ్ అని టర్న్ ఆన్ చేసుకుంటే జస్ట్ ఇక్కడ మీరు ఏదైనా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ రాయండి, ఒక ఎడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ జస్ట్ బేసిక్ గా రాయండి, ఆన్సర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నోట్స్ యాప్ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ మీకు అల్ట్రా మోడల్స్ లో కూడా ఉంటాయి. S24 అల్ట్రా, S25 అల్ట్రా వీటన్నిటిలో ఉంటాయి. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈ ఫీచర్స్ అన్ని దీనిలో కూడా పనిచేస్తాయి. అండ్ మీకు పెన్ అప్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీరు కలరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఓపెన్ చేసుకొని మీకు నచ్చినట్టు కలరింగ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా బొమ్మ గీశారు దానికి కలరింగ్ చేసుకోవాలనుకుంటే మీ గ్యాలరీలో నుంచి ఫోటోని ఏదైనా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కూడా కలరింగ్ చేసుకోవచ్చు. దీనిలో బ్రష్లు కానీ స్ట్రోక్స్ కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నీట్గా ప్రొఫెషనల్గా కలరింగ్ చేయాలనుకుంటే ఈ యాప్ మీకు చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ ఎండ్ లోపు 3 lakhs సబ్స్క్రైబర్స్ కొట్టేద్దాం. అండ్ ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ఫోన్ ఉంటే సామ్సంగ్ ఫోన్లో లాగిన్ చేసిన సామ్సంగ్ ఐడి తోటే దీనిలో కూడా లాగిన్ చేస్తే మీకు చాలా ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్లీ మీరు ఫోన్లో ఏదైనా కాపీ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ లింక్ ని కాపీ చేస్తున్నాను. జస్ట్ ట్యాబ్లోకి వచ్చి చూసి చాలు ఆటోమేటిక్గా లింక్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ పేస్ట్ చేస్తే లింక్ అక్కడ పేస్ట్ అయిపోద్ది. అంటే వైర్లెస్ గా క్లిప్ బోర్డ్ పనిచేస్తుంది. దీనిలో మీరు ఏదైనా కాపీ చేసుకుంటే అది దీనిలో కాపీ అయిపోద్ది, దీనిలో ఏదైనా కాపీ చేసుకున్నా అది దీనిలో కాపీ అయిపోద్ది. ఇక్కడ ఒక ఇమేజ్ కాపీ చేస్తున్నా, జస్ట్ నా ఫోన్ లో వాట్సాప్ లోకి వెళ్తే ఆ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా సెండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ రెండు సైమల్టేనియస్ గా చాలా బాగా పనిచేస్తాయి. ఈవెన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కనెక్టెడ్ డివైసెస్ లో కంటిన్యూ యాప్స్ ఆన్ అదర్ డివైస్ ని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఫోన్ లో నోట్స్ లో ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, వెంటనే అది ట్యాబ్ లోకి వచ్చేస్తుంది. ట్యాబ్ లో ఏదైనా చేంజెస్ చేస్తే వెంటనే ఫోన్ లోకి వచ్చేస్తుంది. సో ఇట్లా రెండు కూడా మంచి సింక్ లో పనిచేస్తాయి. అండ్ దీనిలో మీకు సామ్సంగ్ డెక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే దీని ఒక డెస్క్టాప్ లాగా మార్చుకోవచ్చు. మీకు దీనికి సెపరేట్ గా యాక్సెసరీస్ దొరుకుతాయి, కీబోర్డు, మౌస్ సెపరేట్ యాక్సెసరీస్ దొరుకుతాయి. అవి కొనుక్కొని దీని ఒక ల్యాప్టాప్ గా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 2 years బ్యాక్ ప్రాసెసర్ అయినప్పటికీ ఇది చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మెయిన్ గా దీనిలో నేను BGMI ఆడాను. ఇది BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అసలు మ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ స్క్రీన్ కి ఆప్టిమైజేషన్ కానీ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. నాకైతే అసలు దీనిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ఈవెన్ ఎడిటింగ్ కూడా ఏదైనా VN లో ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఇది 8400 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ ఇవ్వరు, మీరు సెపరేట్ కొనుక్కోవాలి. నా దగ్గర యాక్చువల్గా 45 watts ఛార్జర్ లేదు. 25 watts ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 1 hour 40 minutes 1 hour 35 minutes అట్లా టైం పడుతుంది. మేబీ 45 watts ఛార్జర్ యూజ్ చేస్తే మాక్సిమం 1 hour 15 minutes లేదంటే 1 hour 20 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను ట్యాబ్ ని ఒక 4 days నుంచి యూజ్ చేస్తున్నా. ఈ 4 days లో నా అబ్జర్వేషన్ అరౌండ్ 7 to 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మీరు మోస్ట్లీ డార్క్ మోడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెద్ద డిస్ప్లే కాబట్టి డార్క్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు బ్లాక్ అండ్ ఏరియాస్ లో అంతా పిక్సెల్స్ ఆఫ్ అయిపోతాయి, మీకు బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుద్ది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది. రెండు కెమెరాస్ యూజ్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా అయితే మీకు డీసెంట్ ఉంటుంది, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ కెమెరా మాత్రం మీరు ఏదైనా సెల్ఫీస్ తీసుకోవాలన్నా, గ్రూప్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా ఫ్రంట్ కెమెరా మీకు పనిగానే ఇచ్చేస్తుంది, బాగానే ఉంటుంది. అండ్ అప్డేట్స్ ఇది యాక్చువల్గా లాంచ్ చేసినప్పుడు 4 years అప్డేట్స్ ప్రామిస్ చేశారు. బట్ ఇది ఆల్రెడీ 2 years అయిపోయింది కాబట్టి మాక్సిమం దీనికి ఇంకొక 2 years అప్డేట్స్ వస్తాయి. ప్రెసెంట్ ఇది Android 15 One UI 7.0 మీద రన్ అవుతుంది. అంటే ఒక 2 years అప్డేట్స్ అంటే ఒక Android 17 దాకా వస్తుంది. ఒక 2 years వరకు మీరు అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఈ ట్యాబ్ గురించి అయితే. ఈ ట్యాబ్ మీకు 2 మోడల్స్ ఉంటాయి, వైఫై ఓన్లీ అండ్ వైఫై ప్లస్ 5G 2 మోడల్స్ ఉంటాయి. అంటే మీరు సిమ్ వేసుకొని ట్యాబ్ని బయట తీసుకెళ్తా అనుకుంటే మీరు ఆ 5G మోడల్ తీసుకోవాలి. లేదు మోస్ట్లీ ఇంట్లోనే యూజ్ చేస్తా అనుకుంటే మీకు వైఫై మోడల్ మోర్ దెన్ ఎనఫ్. మొత్తం 2 మోడల్స్ లో వస్తుంది. 8GB RAM 128GB మోడల్, 12GB RAM 256GB మోడల్. 12/256 ప్రైస్ మరీ ఎక్కువ ఉంది. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ చాలా కాస్ట్ ఉంది. బేస్ మోడల్ మాత్రం మీకు చాలా మంచి ప్రైస్ కి వస్తుంది. అమెజాన్ లో 8+ 128GB మోడల్ వైఫై ఓన్లీ 40,000 రూపీస్ కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 35,000 రూపీస్ లోపే వచ్చేస్తుంది. సో 35,000 రూపీస్ కి ట్యాబ్ తీసుకోవచ్చా అంటే, మీకు ఒకవేళ ట్యాబ్ నెసరీ ఉంది, నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటా, నేనేం బయటకు తీసుకెళ్ళను, నాకు సిమ్ కార్డ్ మోడల్ అవసరం లేదు, వైఫై మోడల్ సరిపోద్ది, నాకు 35,000 రూపీస్ లో మంచి ట్యాబ్ కావాలి, అన్నిటికీ మల్టీ టాస్కింగ్ చేస్తాను, గేమ్స్ ఆడతాను, మూవీస్ చూస్తాను, నాకు ఓవరాల్ బెస్ట్ ట్యాబ్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంచి ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే మన లింక్ యూజ్ చేసుకోనండి, ఎంతో కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.